వెల్కమ్ టు ఛాయా వ్లాగ్. ఛాయా వ్లాగ్లో ఈరోజు దోశని క్రిస్పీగా క్రంచ్గా రెస్టారెంట్ స్టైల్లో వేసుకోవడానికి దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మెజర్మెంట్ కోసం ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పును తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకోండి. అదే స్పూన్తో 5 టీ స్పూన్ల పచ్చిశనగపప్పుని, అలాగే అలసంద బ్యాల్ని, ఇంకా అటుకుల్ని కూడా యాడ్ చేసుకోండి. సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి. వీటిని 6 అవర్స్ పాటు నీటిలో నానబెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటిని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మూత పెట్టి మెత్తగా సాఫ్ట్గా తయారు చేసుకోవాలి. చూసారా ఏ విధంగా తయారైందో? ఇలా తయారైన పిండిని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. పిండి మనకి మరీ పలుచగా ఉండకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని మనం రుబ్బుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మూత పెట్టి 8 గంటల నుండి 10 గంటల వరకు బాగా నాననివ్వండి. 8 అవర్స్ తర్వాత మూత తీస్తే ఈ విధంగా పిండి మనకి డబుల్ క్వాంటిటీలో ఉబ్బి తయారవుతుంది. అంతా మిక్స్ చేసుకొని ఎంత అయితే అవసరమో వేరే బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. 3 to 4 డేస్ పాడు అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొద్దిగా వంట సోడా, ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని తయారు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత గడ్డతో ఈ విధంగా రుద్దితే దోశలు బాగా వస్తాయి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశపిండిని వేసుకోవాలి. దోశపిండి వేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని దోశ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచాలి. దోశ మనకు క్రంచీగా రావాలంటే ముందు దోశపిండిని వేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేయాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత దోశని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా రెస్టారెంట్ స్టైల్లో మనకి దోశ రెడీ అయిపోయింది. చూసారు కదా? ఈ విధంగా దోశ పిండిని తయారు చేసుకొని దోశని వేసుకుంటే ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియో కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.